శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరలోకము నుండి దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము. ఐజయా చాప్టర్ 4:2లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. మీరు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారా, లేకపోతే అంటే పాడి పంటలు సూచనగా కనపడుతూ ఉంది. నేను పంట వేసాను, నాకు పంట నుంచి లాభం రాలేదు, నేను పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. బహుశా మీరు మిరప తోటలు వేస్తున్నారా, లేకపోతే ధాన్యం పండిస్తున్నారా, పప్పులు ఉప్పులు అన్నీ పండిస్తూ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే ఆక్వాకల్చర్ రొయ్యలు వేయటం కానీ చేపలు వేయటం కానీ వేయటమే కానీ జీవితం అంతా అప్పుల పాలైపోయాం, మాకు ఇంతవరకు ఏది కూడా దీవెనగా లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానమును నమ్మగలిగితే భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహించలేని ఆశీర్వాదం వస్తుంది. అంటే నువ్వు ఏ భూమిలో ఏ ఆశీర్వాదం వస్తుందని ఏ పంట గురించి ఆలోచిస్తున్నావో అది ఇంతవరకు దోమలు కానీ లేకపోతే పురుగులు కానీ వెదర్ చేంజ్ అయ్యి అలాగా అంటే పాడైపోయి ఉండవచ్చు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే భూమి పంట విషయంలో అతిశయాస్పదముగా అంటే ఆశ్చర్యపోతారన్నమాట. అంతే మన తైలాభిషేక ప్రార్థనలో ఒక సాక్షి విన్నారా మీరు? ఎంత అద్భుతం జరిగింది. భీమవరంలో ఒక సహోదరుడు చెరువులేసి చాలా లాస్ అయిపోయాడు. ఆయన దగ్గరగా 50 లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఆయన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అయ్యా మొత్తం మా చెరువులన్నీ పాడైపోయినాయి, 50 లక్షల రూపాయలు అప్పు పాలైపోయాను, నేను ఇంకేది చేసినా పని చేయట్లేదు, చాలా నష్టం వస్తుంది అన్నప్పుడు మేము యేసు నామములో ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచి ప్రార్థన చేసిన తైలం ఇచ్చి పంపించాను. మీరు ఈసారి చూడండి, గొప్ప అద్భుతమైన సాక్ష్యం మీ నోట ఉంటుంది. మీ చెరువులు ఫలిస్తాయి పంటని దీవించి పంపితే ఆ చెరువుల్లో మళ్ళా ఆ పంట వేసారు వారు. ఆ చెరువులు దగ్గరగా పంటకు వచ్చేసింది. చేపలు వేసి పట్టుకునే టైంకి వల పట్టుకొచ్చి ఆ చేపలు కొనేవాడు వచ్చి ఆ వల వేసి చేపలు పడుతూ ఉంటుంటే చేప ఎదగలేదు. అన్నీ కూడా కేజీ, పావు కేజీన్నర అంటే 1.5 కిలో మించి లేదు చేప, అన్ని కిలో కంటే ఎక్కువ ఎదగలేదు. అప్పుడు ఆ రైతు ఆ చెరువులు గల యజమాని తల పట్టుకుని దుఃఖపడ్డాడు. ఆయన వెంటనే ఆ చేపలు పట్టి ఆ ఫిషర్మెన్ అందరూ కూడా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 3 లారీలు సరుకు తీసుకుని ఈ సరుకు కూడా బాగుగా లేదు, ఇది మంచిగా లేదు, మాకు వద్దని చెప్పి మధ్యలోనే చెరువులు వదిలేసేవాళ్ళు. 3 లారీల సరుకు మాత్రం తీసుకుని వెళ్ళారు. ఆ తండ్రి దుఃఖపడుతుంటే భార్య పిల్లలు లేదు ప్రార్థనా శక్తులు దైవజనుడు నోట వాగ్దానం వచ్చింది, దేవుడు అద్భుతం చేస్తాడు మనకి, మీరేం భయపడకండి అని వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు.
మరలా ప్రార్థన తైలం అందులో వేసి, ప్రభు మాకు ఆధారం ఏది లేదు, నీ దైవజనుడి ద్వారా మాట్లాడేవు కదా అనే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నెక్స్ట్ డే 24 అవర్స్లో మరొక చేపలు కొనుక్కునే వారిని కంపెనీని రమ్మంటే వచ్చారు. వారు వచ్చి వల వేస్తూ ఉంటుంటే చెరువులో ఉన్న చేపలన్నీ 3 కేజీలు అయిపోయినాయి. ఒక్కొక్క చేప, ఏ చేపను పట్టుకున్నా 3 కేజీలు ఉంది. వారికి దేవుడు అద్భుతంగా 1,20,00,000 రూపాయలు వచ్చింది. ఇది ఎవరిని నమ్మగలరా? అంటే ఇక్కడ వాక్యం ఎంత సత్యమో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడో రాయబడింది కాదు, లేకపోతే ఇది ఎక్కడో జరిగింది, ఇప్పుడు మనం ఆ మాటలు చెప్పుకుని బ్రతకడం కాదు. ఈ కృపాకాలంలో ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ సాక్ష్యాన్ని వినండి. మన దగ్గర ఈ సాక్ష్యం ఉంది. ఈ సమయంలో ఈ సాక్ష్యం మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు. ముందు రోజు కేజీంపా ఉన్న చేపలేంటి, చెరువంతా కూడా 70 మంది మొత్తం వల పట్టుకుని దేవున ఎక్కడా కూడా 3 కేజీల చేప దొరకలేదు. వారికి చేప సరుకు బాగలేదన్నాడు. నెక్స్ట్ డేకి ప్రార్థనా శక్తి, దేవుని మహిమ అలా దిగి వచ్చిందంతే. మనం దీనులం కదా, మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. నీ భూమి పంట అతిశయాస్పదముగాను. వారు మన భీమవరం తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎలుగెత్తి సాక్షి చెప్పారు. మా అప్పు 50 లక్షలది పోయింది, కొత్త అప్పు 20 లక్షలు పెట్టుబడిది పోయింది, అన్నీ పోయి దేవుడు మాకు ఇంకా ధనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 24 ఎకరాలు అప్పుల పాలైపోయారండి చేపల చెరువులో. పాస్టర్ గారితో మాట్లాడామండి. మా నాన్నగారు ఇలాగ అప్పుల పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పుల పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద ఈ అప్పులన్నీ తీరిపోరని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు మా నాన్నగారు నెత్తిమీద చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురిస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయిందండి. ఈ జనవరిలో చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారండి చెరువు కాడికి. 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి. చేపలు బాగాలేదు మాకు వద్దని. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే నన్ను పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాను. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వాళ్ళ. ఆ 70 మంది లాక్కొచ్చిన వాళ్ళు 1.5 కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. రెండో రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన ఉన్న చేపలు వచ్చినాయి. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్. దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తేనే ఉన్నా కానీ నిరాశపడలేదండి. 1 కోటి రూపాయల పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు 1 కోటి రూపాయలు హెచ్చించేసాడు అంతే. 24 ఎకరాల్లో పాత అప్పులు 57 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి 20 లక్షలు మిగిలినాయండి. ప్రియులరా, శ్రమలు ఉన్నాయని భయపడకండి. శుభలక్షణముగా దేవుడు చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసయ్య నన్ను బ్లెస్ చేయని అడిగితే ఆయన బ్లెస్ చేస్తాడు. ఆయన ఎలాంటి వాడో రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు నష్టపోయాను, అన్నీ పోయినాను అనుకుంటున్నావు కదా, మీ పొలం విషయంలో అతిశయాస్పదముగా ఉండే పంటను మీరు చూడబోతున్నారు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయాను, నేను చాలా నష్టపోయాను, ఈ పని చేసి, వ్యాపారం చేసి, అది చేసి, ఇది చేసి పాడైపోయి ఉంటున్నావు కదా, అతిశయాస్పదముగా ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బిజినెస్లో చూస్తావు, శుభలక్షణముగా ఉండటం చూస్తావు. ఏదైనా దీవెనకరంగానే ఉంటుంది. ఏంటి మధ్య నీ వ్యాపారం అంతా మారిపోయింది ఏంట్రా అని అడుగుతారు అందరూ. యేసు మా వ్యాపారంలో ఉన్నాడని చెప్తావు, యేసయ్య నా నామలో ఉన్నాడని చెప్తావు. అటువంటి గొప్ప శుభ సాక్ష్యము, అతిశయాస్పదముతో కూడిన సాక్ష్యము, శుభలక్షణంతో కూడిన సాక్ష్యము నీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.
దేవుడికి వందనాలండి. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మరి నేను 2020లో వచ్చానండి ఇక్కడికి. నేను అప్పుడు ఆనంద్ రెజెన్స్లో పెట్టేవారండి. అప్పుడు ఎంతో దుఃఖంతో బాధతో నేను చాలా కన్నీరుతో వచ్చానండి ఇక్కడికి. నా భర్త కరెంట్ షాక్ కూడా చనిపోయారండి. చనిపోయినప్పుడు నేను ఎంతో యాతనతో బాధతో వచ్చినప్పుడు అయ్యగారి ద్వారా నేను ఎంతో ఓదార్పు పొందానండి. అలా కొన్నాళ్ళు పొందిన తర్వాత ఒక సంవత్సరం పోయాకండి 2021లో కూడా ఎంతో దుఃఖమండి. 20లోని 2022లో నా బాబుకి వివాహం జరిగించండి అని ప్రార్థించమన్నానండి అయ్యగారిని. నీ బాబుకి వివాహం జరిగిపోద్ది పో అన్నారండి. ఆనంద్ రెజెన్స్లో ఉండగానే ఆ రోజే అండి నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేశానండి. అక్కడ ఉంటుండగానే సంబంధం వచ్చిందండి. వెంటనే కుదిరిపోయిందండి. 2022లో వివాహం జరిగిందండి. ఆ సంవత్సరం అంతా బాగున్నారండి. మాకు 2 ఏళ్ళు ఉండేయండి. 2 ఏళ్ళు కూడా ఈ పెళ్ళి అయ్యాకండి మరి 2 ఏళ్ళు ఈ పిల్లోడు ఎలా చేశాడో 2 ఏళ్ళు పోయినాయండి. తర్వాత 25 లక్షలు అప్పు అయిపోయామండి. అప్పు అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్ల కొంచెం మందుకు అలవాటు పడండి. చాలా గొడవలండి, ఎన్నో గొడవలండి. ఇద్దరికి సమాధానం లేదండి. మళ్ళీ ఆనిపోయినప్పుడు కూడా ఒకసారి స్పాన్సర్ చేశానండి. కరెంటు తీగలు తీసినప్పుడు కూడా ఒకసారి స్పాన్సర్ చేశానండి. 3 సార్లు స్పాన్సర్ చేశానండి. తర్వాత మరి 2023లో అండి ఎన్ని గొడవలండి. చిన్న గొడవలు కాదండి, మరి పెద్ద పెద్ద గొడవలండి. ఇంక వీళ్ళిద్దరికీ కాపురం ఉండదు, ఇడిపోతారు అన్న స్టేజ్కి వచ్చేసారండి. అయ్యగారు ఒకటే వాక్యం అండి, మీ కుటుంబాలు కట్టబెడతాయి, మీరు చెర నుంచి విడుదల పొందుతారు. నేనైతే ఎన్ని ఛానల్లో వస్తే అన్ని ఛానల్లో నేను చూసేస్తానండి వాక్యం. అలాగే దేవుని కృపను బట్టి మరి ఇద్దరు కూడా ఎంతో కలిసారండి. ఇద్దరు ఆనందంగా ఉంటున్నారండి. నాకు అదే సంతోషం అండి. తర్వాత మా బాబుకి పాము కరిచినప్పుడు కూడా అయ్యగారు ఎంతో ప్రార్థన అండి. మా బాబు మరి కుక్క కరిచిందండి. మళ్ళీ పాము కరిచిన 2 నెలలకే కుక్క కరిచిందండి. తర్వాత మళ్ళీ ఉప్పల గుత్తం మా బాబు లైన్ వేస్తాడండి. గుడ్లు మీద గుడ్లు సప్లై చేస్తాడండి. అక్కడ కాలువలో పడిపోయాడంటండి. కాలువలో ఊబులోని ఆ ఊబు నుంచి కూడా దేవుడు ఎంతో లేవనెత్తాడండి. 2 నెలల నుంచి మాకు అన్ని సర్దుమనిగాయండి. మరి దేవుని కృపను బట్టి అయ్యగారు ప్రార్థన వల్ల మాకు ఎంతో ఆనందం అండి. ఇప్పుడు నవ్వుకుంటున్నామండి. మేము ఎంత ఏడ్చామో దేవుడికి నాకే తెలుసండి. మరి ఈ సాక్ష్యం దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. దేవునికి వందనాలండి. ఇసాక్ గారికి వందనాలండి. దేవుడు మా పట్ల ఎన్నో మేలులు చేశాడండి దేవుని కృపను బట్టి. నా భర్త విషయంలో అయితే కాళ్ళు పీగలు వచ్చేస్తున్నాయి అంటే ఎంతగానో నలిగిపోయేవాడు అండి. ఎన్నోసార్లు చచ్చిపోతాం, తొలుపు తీసేని పారిపోయేవాడండి. ఏడు ప్రభా ఇలాగైపోతున్నాడు ఇతను. తండ్రి నా భర్త మన నిన్ను స్తుతించదు కదా ప్రభా, నా భర్తకు జీవం ఈ తండ్రి అని ఏడ్చేదానండి. తెల్లవాళ్ళు ఏడ్చేదానండి, కాళ్ళతో వంతానండిదానండి. ఎంత ఏడ్చినా నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అనేవాడండి. ఏడు ప్రభా ఎన్ని హాస్పిటల్లో తిప్పానండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని టెస్టులు చేసేవారండి. ఏమీ లేదమ్మా ఇతనిలోని, ఎందుకు నిద్ర పడతలేదు అనేవారండి. ఏ మందు పనిచేసేది కాదండి. వెళ్ళినప్పుడల్లా 10,000 అయిపోయాను టెస్టులకి. ఎన్ని డబ్బులు అలా అప్పులు చేసి పట్టుకెళ్ళేదానండి. ఏంటి ప్రభా నా భర్త విషయంలో ఇలాగవుతుంది అని ఎంతో ఏడ్చేదానండి. ఏడితే టీవీలో చూసానండి ఇసాకయ్య గారు ప్రార్థన. అన్ని స్వస్థతల కొరకు, పిల్లల కొరకు, అన్ని అభిషేకాల కొరకు చెప్పేవారండి. ఏంటి ప్రభా ఇక్కడ ఇతని దగ్గరికి వెళ్దామంటే మాకు తెలియదు ఎలాగెళ్ళాలా అని అనుకుని అలా వాక్యం వినేదానండి. వాక్యం వింటే ఒక ఆవిడ అంది రాజమండ్రిలో పెడుతున్నారమ్మా ఇసాకయ్య గారు ప్రార్థన అని చెప్పారండి. అయితే వెళ్దామని వచ్చామండి.
ఇతనైతే నేను రాను, ఎక్కడికి వచ్చినా నాకు తగ్గట్లేదు, నేను చచ్చిపోదాం అనుకుంటే నన్ను ఎందుకు తీసుకెళ్తావు నువ్వు అని ఇవ్వడండి ఇతను. నువ్వు రా, దేవుడు స్వస్థపడతాడు, దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, దేవుడు కార్యం చేస్తాడంటే వస్తానులే పద అని వచ్చేవాడు. అలా చివర కూర్చున్నట్టు కూర్చునేవారండి ఇతను. పర్లేదు రా అని అలా తీసుకొచ్చానండి. ఇప్పుడు 7 నెలలు అయిందండి. 7 నెలలు 2 నెలలకే మాకు స్వస్థ వచ్చిందండి దేవుడి కృపను బట్టి. పడుకున్నారండి, దేవుడే చేశాడండి ఆ కార్యం విశాఖయ్య గారి ప్రార్థన వల్ల. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నాది రాజనగరం ఇస్రాయేల్ గారిని. అయ్యా, నాది 7వ తారీఖుని నాకు కన్ను భయంకరంగా మూతబడిపోయిందండి. ఆపరేషన్ చేసిన కన్ను. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అయ్యా, నా కన్నులాగా ఉంది భయంకరంగానంటే, అయ్యా నీ కన్ను మొత్తం కష్టమైంది అని భయంగా చెప్పి వారం టైం పెట్టి మళ్ళీ 3 డాక్టర్లు మారి ఈ కన్ను చూసి, అయ్యా నీ 3 నెలల దాకా నేను చెప్పలేను అన్నారండి. అప్పుడు తండ్రి, నేను 7వ తారీఖు నుంచి నాకు 21వ తారీఖు ఇసాగయ్య గారు వస్తారు, ఈ లోపల నేను ప్రార్థించుకొని నేను ఈ తైనంతో నేను ఈ తైను సిలువ గుర్తేసుకుని నా కనపడిన అసలు కుడుకొని కనపడిన చూపు రాజనగరం నుంచి నేను ఇక్కడికి నేను ప్రార్థనకు వచ్చేసానంటే ఈ ఇసాగయ్య గారు ప్రార్థన చేతులతోటే నేను లెగిసి నేను ఆటో మీద వచ్చేసానండి, ఇలాగా కారు మీద వచ్చేసానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మేము కోయిలగూడ నుంచి వచ్చామండి. నాకు ఈ 2 సంవత్సరాల్లో నేను చాలా వేదన, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, చనిపోదామన్న పరిస్థితి. ఆ రాత్రి చాలా వేదన పడుకున్నామండి. తెల్లవారుజామున 5ంటికి టీవీ పెట్టుకునేటప్పటికి అయ్యగారు ప్రార్థన మాకు వినిపించింది. అప్పుడు చూసి, ఈ ప్రార్థనకు నేను వెళ్తాను, నాకు మనశ్శాంతిని దయచేయండి ఇసాకయ్య గారు అని ప్రార్థన చేసుకున్నప్పుడు, అలాగే మాకు మన్నాడి నుంచి ఇక్కడికి జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం కూడా నేను వెళ్ళేలాగా నాకు శక్తిని అయ్యా దయచేయి. మరి నా దగ్గర అయితే ఛార్జీలకు కూడా డబ్బు లేని పరిస్థితి అన్నదప్పుడు మన్నాడే ఫ్రీ టికెట్ అని దేవుడు తెలియపరిచాడండి. అలాగే మొన్న గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు చాలా బాధపడిపోయాను, ఏదో అయిపోతానో అని రాత్రి సమయంలో ప్రార్థన చేసుకున్నాను. అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. మనశ్శాంతి దయచేసాడు మాకు ఈ ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించను కాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరి పేరు సుమలత. వీరు కృష్ణాపురం దర్శించి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు 7 నెలలు కడప తైలాభిషేకానికి కూడా వెళ్ళడం జరిగింది. వారి భర్తకి, పెద్ద కుమార్తెకు బలహీనత, అనారోగ్యం రావడం వల్ల వారు అక్కడ తైలాభిషేకానికి వెళ్ళి స్పాన్సర్ కూడా చేయించుకుని దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. అలానే వారి పెద్ద కుమార్తె వివాహం జరిగిన తర్వాత తనకి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని కొరకు వాడిన టాబ్లెట్స్ వల్ల తను వేరే బలహీనత రావడంతో గర్భఫలం పొందుకోలేకపోయింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం రావడం లేదని వారు తైలాభిషేకానికి తీసుకొచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే మగబిడ్డ పుట్టాడు. ఆ బాబు కూడా వారి కడుపులో ఉన్నప్పుడు కిడ్నీ కొంచెం వాపు ఉందని కానీ చెప్పారు. ఆ విషయమే దైవజనులతో వీరి ఆరోగ్యం విషయం అన్నీ చెప్పి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు చక్కటి ఆరోగ్యమైన బిడ్డను, ఎటువంటి సమస్య లేకుండా కుమారుడు పుట్టాడని, డెలివరీకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలని అన్నారు. కానీ వారు ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు నార్మల్ డెలివరీ జరగడానికి, ఆరోగ్యమైన బిడ్డ పుట్టడానికి సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. వీరి పేరు సుమన్, మరియమ్మ. వీరు ఉండేది చెన్నై. వీరి స్వస్థలం మార్కాపురం. వారికి వివాహం జరిగిన తర్వాత 3 సంవత్సరాల వరకు గర్భఫలం రాలేదని వారు ఎన్నో మందులు అవి వాడారు. తనకి నీటి బుడగలు, గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల గర్భఫలం పొందుకోలేకపోయింది. అప్పుడు యూట్యూబ్లో ప్రార్థనా శక్తి వాక్యం చూసి వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. ఒంగోలు వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం కోసం చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తను గర్భవతి అయింది. అలానే చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా గర్భఫలము పొందుకున్నారు. అలాగే కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఇది ప్రార్థనా శక్తి.
పేరు కీర్తి, నా భర్త పేరు విజయ్. మాది మార్కాపురం జిల్లా, కంభం మండలం, ఔరంగాబాద్. మాకు మే 2024 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 7 మంత్స్కి కూడా గర్భఫలం లేదు. నేను భయపడుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇస్సాకయ్య గారు, ఎందుకు భయపడుతున్నారు, భయపడొద్దు, దేవుడు ఇవ్వబోతున్నాడు, మీరు నమ్మి ఫలము పొందుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాక అయ్యగారి మాట వలన ఇంటికి అరటి పండ్లు తీసుకెళ్ళి 4 నెలలు అలా ఉన్నాను. జనవరిలో హాస్పిటల్కి వెళ్తే కన్సీవ్ అయ్యానని చెప్పారు. ఇప్పుడు బాబుకు 5 మంత్స్. దేవునికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.